అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ల దారిటు 30%తో ఐఆర్ ఈ సంక్రాంతికైనా ప్రకటించిన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పీఆర్సీ ఐఆర్స్కి సంబంధించి త్వరగతిన అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 months అయితే కావస్తుందండి. ఇప్పటి వరకు కూడా చాలా కేబినెట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కనీసం ఎటువంటి ప్రకటనను పీఆర్సీ కమిటీకి సంబంధించి ఐఆర్ అనౌన్స్మెంట్కి సంబంధించి చేయలేదు. అయితే వీటి పరిస్థితి ఏమిటి? ఉద్యోగుల బకాయిలు చూసుకున్నట్లయితే దాదాపుగా 22,000 కోట్ల వరకు ఉన్నాయండి. ఈ బకాయిలు కూడా చెల్లిస్తే ఉద్యోగులకి సంబంధించి ఒక్కో ఉద్యోగికి దాదాపు 2 to 3 lakhs వరకు ఈ బకాయిల రూపంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ బకాయిల పరిస్థితి కూడా ప్రభుత్వం ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఇకపోతే పీఆర్సీ ఇప్పటికే 17 నెలల డిలే అయితే అయిందండి. గత సంవత్సరం 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పీఆర్సీ ఊసేలేదు. దీనికి సంబంధించి కమిషన్ అయితే వేయాల్సి అయితే ఉందండి. ఈ కమిటీని వేస్తే దీనికి ఒక 1 year పాటు సమయం కూడా పడుతుంది. ఈలోగా ఉద్యోగులకి సంబంధించి చాలా నష్టపోతారు. ఈ నష్టాన్ని పూరించడానికి ఐఆర్ని ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేయాలి. అది కూడా 30% వరకు ప్రకటించాల్సి అయితే ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో దసరా పండుగ కానుకగా పోనీ డిఎల్నైనా ప్రకటిస్తారా అని భావించినట్లయితే డిఎల్ను కూడా ప్రకటించలేదు. ఇప్పుడు సంక్రాంతి, క్రిస్మస్ కానుకగా ఉద్యోగులకి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా తెలియదు. 30%తో ఐఆర్ ప్రకటిస్తే మాత్రం ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే అవుతుంది. సో లాస్ట్ ఇయర్ మనకి 2022 జనవరిలో ఐఆర్ని ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ఇలాగే మనకి కూడా ఇప్పుడు ఈ సంక్రాంతికి ఐఆర్ని ప్రకటిస్తారని భావిద్దాం. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలతో పాటుగా పీఆర్సీ కమిటీని వేయడం, ఈలోగా ఐఆర్ని ప్రకటించడంతో పాటుగా ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క పెండింగ్ అంశాలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సి అయితే ఉందండి. ఈ నెలాఖరులోగా మరొక క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. సో చూద్దామండి. వీటికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 500 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా వీడియోకి సపోర్ట్ అయితే తెలియజేయండి.